రంగులండి, రంగులు. న్యూ ఇయర్ ముగ్గుల్లోకి రంగులు. రంగులొచ్చేసినాయండి ఈ రంగులు. ఈ రంగులు ఎలా తయారు చేశానో చూసేద్దామా? ఇవి హోమ్ మేడ్ రంగులండి. ఇదొచ్చి ముగ్గండి. ముగ్గులో వేసి చూస్తే నీరు ముందు ఏ కలర్ వస్తదా? ఏమైనా నెమలి కంఠరంగా ఏమన్నా తీయొచ్చా అని ట్రై చేశాను. కొంచెం గ్రీనును, కొంచెం ఉజాలా కలిపి. కానీ ముగ్గు కాబట్టి అంత కలర్ అయితే రాలేదు. ఇలా బూడిద రంగు మాత్రమే వచ్చింది. ఓకే, సరే ఇది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారంటే అది కలిపి ఇది కలిపితే వేరే రంగు వచ్చేస్తుంది, లేదంటే ముగ్గులో కూడా వచ్చేస్తుంది, లేదంటే ఇసుకలో కూడా వచ్చేస్తుంది అంటున్నారండి. అందుకని నేను అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను అనమాట. మొన్న కలర్స్ అదే రంగుల వీడియో చేసినప్పుడు ఇసుకలో కలిపి చూశాను. ఇసుకతో అయితే కలర్ రాలేదండి. ఏదో కొంచెం వచ్చానా లేదా అన్నట్టు వచ్చింది. ఎందుకంటే ముగ్గులో కలిపితే ఇలా వచ్చిందనమాట. ఇంకెలా కాదు, బియ్యం పిండి కానీ మనకి ఇడ్లీ రవ్వ కానీ అదైతేనే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇడ్లీ రవ్వ ఉంటే ఇలాగా పింక్ కలర్ ఉంటే కలర్ కలిపానండి దాంట్లో. అది అలా వచ్చింది. ఈ రెడ్ కలర్ వచ్చి పారాణి చేసుకుంటాం కదండి మన కాళ్ళకు పెట్టుకోవడానికి. పసుపు సున్నం కలిపేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడైతే పసుపు అండ్ కొంచెం సర్పొడి కలిపాను అన్నమాట. కలిపితే ఆ రెడ్ కలర్ వచ్చింది. ఆ రోజైతే ఇడ్లీ రవ్వతో చేశాను అయితే ఇప్పుడు అలా కాదు, పట్టేస్తాను. ఇలాగ అప్పుడే కలర్స్ తయారు చేస్తాను. ఎలా చేశాను అన్నది అప్పుడు చేత్తో కలిపానండి. చేత్తో కలిపితే చెయ్యి అంతా కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు అలా కాకుండా మిక్సీలోనే మిక్స్ చేసేస్తున్నాను. చూసేయండి. ఆరెంజ్ కలర్ అనమాట. చూడండి ఎంత వేస్తున్నాను. ఒక్క పావు స్పూన్. మనకి ఇప్పుడు ఆరెంజ్ షేడ్ కోసం వేస్తున్నాను అనమాట. ఆ చేతితో కలిపి అదంతా అవసరం లేదండి. జస్ట్ ఇలా మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. చూడండి. మిక్సీ ఎక్కడ పెట్టారు అది ఇది అనుకోకండి. చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, నైస్ ఆరెంజ్ కలర్ వచ్చింది కదా. అంతే, పవర్ కట్ అయింది మా ఇంట్లో. చూసారు కదా, చెయ్యి పెట్టి కలిపే కన్నా ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కలర్ చేస్తానండి. మళ్ళీ రైస్ ఆడతాను, చూపిస్తాను మీకు కదా. మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. నాకు కొంచెం వాటర్ తగ్గినాయి అనిపించింది. ఇంకా వాటర్ వేస్తే ఇంకా కలర్ బాగా వస్తుంది కదా అనిపించింది. అందుకే కొంచెం వాటర్ చల్లానండి. చూసారు కదా, ఇక్కడ ఇది లైట్ ఉంది అందుకనేసి వాటర్ చల్లాను అనమాట. చల్లితే ఇంకా మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. మొత్తం రంగులన్నీ చూపిస్తానండి మీకు. ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంక ఎలాగ దగ్గరికి వస్తుంది కదా న్యూ ఇయర్. దీన్ని మనం ఎండలో పెట్టేసుకుందాం. ఇదిగోండి నేను మొత్తం తయారు చేసిన కలర్స్ అనమాట. ఇది ఆల్రెడీ ముందు మీకు వీడియో పెట్టినప్పుడు తయారు చేశాను కదండి, అదండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా తయారు చేసుకున్నాను. ఇది వచ్చి మనకి పసుపు అండ్ నిర్మా పొడి, సర్పు ఉంటుంది కదండి బట్టలు ఉతుక్కునేది, లిక్విడ్ అయినా పొడి అయినా సరే, అది కొంచెం యాడ్ చేస్తే మనకి అలాగా రెడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చి ముగ్గులో వేసానండి. ముగ్గులో వేస్తే ఎలా వస్తుంది అని ఉజాలా వేసాను, కానీ ముగ్గులో వేస్తే ఇలా వచ్చింది. అంటే కొంచెం ఎక్కువ వేయాల్సింది, కానీ నాకు ఆ కలర్ కూడా కావాలనిపించి అందుకని అలా చేశాను అనమాట. ఇది వచ్చి నేను ముందు ఉజాలతో తయారు చేశాను కదా స్టార్టింగ్లో మీకు వీడియో పెట్టడానికి, అదనమాట. అది కొంచెం ఉండింది. ఇది వచ్చి గ్రీన్ అనమాట అండి. గ్రీన్ కూడా తక్కువ వేసాను, నాకు లైట్ గ్రీనే కావాలనిపించింది. ఇది వచ్చి ఇప్పటికిప్పుడే రైసు రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి మిక్సీ పట్టేసి దాంట్లోనే అదే మిక్సీలో కొంచెం కలర్ కొంచెం వాటర్ యాడ్ చేసానండి. మరి చేత్తో అయితే కలపలేదు. మొన్నట్లాగా మిక్సీలో వేసేస్తేనే మనకి కలర్ చక్కగా వచ్చేసింది అనమాట. ఇది ఇంకా ఆరలేదు, ఇప్పుడే పెట్టాను కదా. దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ వేసానండి, ఎందుకంటే కలర్ ఇంకా బాగా తిక్కుగా వచ్చేలా కనిపిస్తుంది వాటర్ వేస్తే అని చెప్పేసి. కొంచెం వాటర్ ఎక్కువ పడింది దీంట్లో, అందుకే కలర్ కూడా తిక్కుగా మంచిగా వచ్చింది, సూపర్గా. ఇది వచ్చి ఎల్లో కలరు. ఇంకా మీకు లైట్గా కావాలి అనుకుంటే ఇంకాస్త పిండి యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ కలర్ నచ్చింది, అందుకే ఇలాగే ఉంచేసాను అనమాట. ఇంకా ఉజాలాతో మళ్ళీ ఇంకో కలర్ చేద్దాం రైస్తో బియ్యంతో అనుకున్నాను, కాకపోతే పవర్ కట్ అయిందన్నమాట. అందుకే ఇంక ఇవే వీడియో తీసి చూపించేస్తున్నాను. చూసారు కదా, పింకు, రెడ్, ఉజాలా బ్లూ అండ్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్, థిక్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇప్పటికిప్పుడు రెడీ చేశాను అనమాట. ఈ కలర్స్ ఎలా ఉన్నాయండి, నచ్చినాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. న్యూ ఇయర్కి ముగ్గులు వేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా,
కలర్స్ సరిపోలేదని బాధపడకుండా ఎలాగ రేషన్ బియ్యం అంటే మిక్సీ పెట్టేసుకుని ఇలా రెడీ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. హాయ్ అండి. ఆరెంజ్ కలర్ అది వచ్చింది, ఎల్లో ఫుడ్ కలర్ వస్తే ఇది వచ్చింది, నీలి మంది వేస్తే అది వచ్చిందనమాట. రేషన్ బియ్యాన్నే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీలో పట్టేసి దాంట్లోనే కలరు అండ్ కొంచెం వాటర్ని అయితే వేసేసాను అనమాట, లేదంటే చెయ్యి పాడైపోతుందండి. అందుకని చెప్పి చూసారు ఎలాగైందో. ఇవి మళ్ళీ ఆరతాయని కలిపినందుకు ఇలాగయింది. అదే రంగు కలిపామనుకోండి మీకు గ్లౌస్ ఉంటే బెస్ట్ అనమాట. ఇదొక కలర్ నా దగ్గర ఉంటే కలర్ని దాంట్లో కలిపాను రవ్వలోను, ఆ కలర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే జస్ట్ ఇప్పుడే కలిపాను అనమాట, ఇంకా ఆరలేదు. ఇది బొట్టు కుంకుమ అండి, బొట్టు కుంకుమతో కలిపాను అనమాట. ఆరాలి ఇది. ఇది వచ్చి లైట్ గ్రీన్, ఇది థిక్ గ్రీన్. మొన్న కలిపాను కదా, అది కొంచెం ఉండింది, ఆల్రెడీ నేను వాడేసాను అది ముగ్గురికి. ఇది వచ్చి పసుపును మన సర్పు ఉంటుంది కదండి, బట్టలు ఉతుకుని సర్పు వేసి కలిపితే ఇలా వచ్చిందనమాట కలరు. ఇకపోతే మనం బియ్యం పిండిలోనే కాకుండా ముగ్గు పిండిలో కూడా కలిపి చూడొచ్చేమో అన్నట్టుగా ఉజాలా అయితే బియ్యం పిండిలో ముగ్గు పిండిలో కలిపానండి, కానీ ఇలాగే వచ్చింది ఇది కలరు. మరి ఇంకాస్త వేసి కలిపితే ఏమైనా వస్తుందో ఏంటో చూడాలి. లేదంటే ఇది కూడా ఒక కలర్ లాగా ఉంది కదా అని ఉంచేస్తాను. ఇవ్వండి కలర్స్. మనం ఇంకా బీట్రూట్ రసంతో కూడా కలర్ చేసుకోవచ్చు. నాకు ఇవి సరిపోతాయిలేండి, మనకి న్యూ ఇయర్కి. మళ్ళీ పండగకి కావాలంటే మళ్ళీ కలుపుకుంటాను. చూసారు కదా, మొన్న తెచ్చినవి డబ్బాలే, ఫుడ్ కలర్ డబ్బాలు ఇంకా ఉన్నాయండి. గ్రీన్ అయితే అయిపోయింది, కానీ గ్రీన్ ఆ రోజే డబ్బా ఓపెన్ చేసినప్పుడే తక్కువ ఉండింది, అందులో గ్రీన్ అయిపోయింది. కానీ మిగతా కలర్స్ అయితే ఉన్నాయి. మనకి కొన్న వల్ల ఇది గ్రీను అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్, అదైతే బొట్టు కుంకుమ, అది వచ్చి నా దగ్గర రంగు ఉందని చెప్పాను కదా. ఇదైతే మన పారాణి కలుపుకుంటాం కదండి కాళ్ళకి పెట్టుకోవడానికి, పసుపును సున్నం కలిపేవాళ్ళు ఇది వరకు. ఇప్పుడైతే నిర్మాపొడి కలిపేస్తున్నారు, లేదా సర్ఫ్ సబ్బు కూడా, ఏదైనా కొంచెం అది ఇది మిక్స్ చేస్తే అలా రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇవి ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న కలర్స్ అనమాట. మొన్న కలిపినవి అయితే ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి. అన్ని కలర్లు ఎలా కలిపిన చూపించేసాను కదా, లాట్ బట్ లీస్ట్ అనమాట. ఇది కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. బీట్రూట్ జ్యూస్ అండి ఇది. నేను ఇందాక బీట్రూట్ ఫ్రై కోసమని బీట్రూట్ని చాప్ చేశాను అనమాట, దాని నుండి రసం తీసేసాను, కొంచెం కలర్ కలిపేసుకుందామని చెప్పేసి. ఇది కూడా ఎలా వస్తుందో చూద్దాం. నేనైతే మిక్సీయే పట్టేస్తున్నానండి, చేతితో కలపడం కన్నా కూడా నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ముందైతే బియ్యాన్ని పట్టించేసాను, చూద్దాం అంత పడేలా లేదు. ఒకసారి ఇది కూడా మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. చూద్దాం అసలు ఎలా వచ్చిందో బీట్రూట్ కలరు. చేతితో కలిపితే బెస్టా లేదంటే మిక్సీలో బెస్టా అనేది, ఎలాగో మనం ఆరబెట్టడానికి చేతితో కలుపుతాంలేండి. ఇదండి ఈ కలర్ అయితే వచ్చింది. ఒకసారి నేను ఈ కలర్ని చూద్దాం ఎలా వచ్చింది అన్నది. చూసారు కదా, బీట్రూట్ కలిపితే ఈ రంగు వచ్చిందనమాట. నా దగ్గర అయితే ఇంకా రసం ఉండింది, బీట్రూట్ రసం, కానీ మళ్ళీ ఇదంతా ముద్దగా అయిపోతుందని ఆలోచిస్తున్నాను. కానీ కలిపేద్దాం, కాసేపు ఎక్కువసేపు ఎండలో పెట్టుకోవడమే. ఇంకా మంచిగా కలర్ కావాలంటే కలపాల్సిందే. మరి కొంచెం ఎక్కువసేపు ఎండలో పెట్టుకుంటే అదే ఆరిపోతుందిలేండి. మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తాను. ఎండలో అయితే పెట్టేస్తున్నాను. ఈ కలర్ వచ్చిందండి ఫైనల్లీ, బాగుంది, మంచి కలర్ అయితే వచ్చింది. కొంచెం ఎండాలి బాగా, ఎంత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే ఎండిపోద్దులేండి. కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకి రవ్వ అనుకోండి ఇంతలో ఉండలు కట్టదు, ఇది బియ్యం కదా మిక్సీ పట్టాను, అందుకనేసి. ఇదండి బీట్రూట్ కలరు. ఓకే కదా, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎయిరైతే నేను అన్నీ హోమ్మేడ్ కలర్సే. చూసారు కదా, ఇవ్వండి నేను కలుపుకున్న రంగులు. వీటికి నేను ఖర్చు పెట్టిందల్లా ఇంట్లో మన రేషన్ బియ్యం ఉన్నాయి కదా, ఒక కేజీకి తక్కువే, ఒక అర కేజీ బియ్యమే తెచ్చుకున్నాను, తోడు బియ్యం తెచ్చుకుని ఇలా చేసుకున్నాను. ఒకటైతే ముగ్గు పిండిలో కలిపేసాను కదా. ఇవ్వండి రంగులు, హోమ్ మేడ్ కలర్స్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా కలర్స్ని అయితే తయారు చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.